మైండ్ యువర్ నేను మినిస్టర్ని, నా మీద చేసుకుంటావా? నువ్వు మినిస్టర్ కాబట్టి చేత్తో చెప్పాను, ఇంకొకరైనా ఉంటే కాల్తో చెప్పేవాడిని. హౌ డేర్ యూ మినిస్టర్ని కొడతావా? సార్ ఆగండి. మోపిదేవి తప్పు, వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్తుంది నీకే, క్షమాపణ చెప్పు. సారీ. క్షమించండి అమ్మా. నీకు క్షమాపణ లేదురా. బొబ్బిలి సత్యమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో వాడు పబ్లిక్ లో స్టేజ్ మీద నన్ను కొడితే వాడిని వదిలేసి నా చేత సారి చెప్పించా. ఆఫ్టర్ ఒక ఆడదానికి ఏంటి నా మౌనంగా ఉన్నారు? వాడిని ఏదైనా చెయ్యండి. రేపు నేను సీఎం అయితే నా మాటకి ఎవరైనా విలువిస్తారా? సభా మినిస్టర్ని కొట్టినందుకు కలెక్టర్ని సస్పెండ్ చేయమని చెప్పు. అది బాబు, న్యాయంగా నడుచుకుంటున్నట్టు నటిస్తున్నావు. నిన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాను. హాయ్. నువ్వెందుకు బాధపడిపోతున్నావు? నిన్ను దూరం చేసుకున్నందుకు సిస్టమ్ బాధపడాలి. నేను సస్పెండ్ అయినందుకు బాధపడట్లేదు. ఆల్రెడీ ఐఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి నేను ఇష్యూ తీసుకెళ్లాను. క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ నేను నా చైర్లోకి వస్తాను. కానీ ఈ లోపే నేను స్టాప్ చేసినవన్నీ మళ్ళీ మొదలవుతాయి. కరప్షన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు వచ్చాక మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మన పెళ్లి గురించి ప్లాన్ చేసుకోవటానికి టైం దొరికిందనుకో. నేనొకటి చెప్పనా? మొదటిసారిగా నాకు నీ కోపం నచ్చింది. నన్ను ముట్టుకున్నవాడు మినిస్టర్ అయినా నువ్వు కొడతావని నాకు తెలుసు. కానీ నువ్వు ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కొట్టావు చూడు.